Hello students, in this class I want to explain about radiation mechanism. See, in the last video I explained different types of antennas, and before that I explained the concept of antennas. Okay, so now this is the concept from which we can gain the knowledge of how the antenna will radiate the signal. Okay, so before going to this radiation mechanism, first we'll know what is meant by radiation. Okay. Radiation. What is radiation? Emission of energy in the form of waves. So what is this? Emission of energy in the form of waves. So in the concept of antenna, I explained that antenna converts electrical energy into electromagnetic energy. Okay. And from the antenna, electromagnetic waves will be radiated. Okay. So అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త వేవ్ ఫామ్ లో అంటే ఎనర్జీ వేవ్స్ ఫామ్ లో సిగ్నల్ ఫామ్ లో ఎమిషన్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. ఓకేనా? సో ఇప్పుడు రేడియేటెడ్ వేవ్ లో ఉండే సిగ్నల్ పేరేంటి అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్. ఓకే. సో రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ EM వేవ్. Electromagnetic wave. So what is happening to energy? Energy is emitted in the form of waves. Emission అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమిట్ అయినప్పుడు ఆ ఎమిషన్ అనే వర్డ్ మనం యూజ్ చేసేది ఫ్రీగా వేవ్ ని అలా ఫ్రీగా వదిలేసినప్పుడే ఎమిషన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు. ఓకే. ఒకవేళ వేవ్ ఏదైనా ట్రాన్స్మిషన్ లైన్ లో కండక్టర్ లో కనుక ట్రావెల్ అవుతూ ఉంటే దాని ఎమిషన్ అని అనకూడదు. ఓకే. ద వేవ్ ఇస్ ట్రావెలింగ్, ఓకే, ఆర్ ద వేవ్ ఇస్ ట్రాన్స్మిటింగ్ అలా అనాలి తప్ప ఎమిషన్ అని అనకూడదు. సో ఎమిషన్ వర్డ్ ఈజ్ ఫర్ ఫ్రీ స్పేస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ ఫ్రీ స్పేస్ లోకి వేవ్స్ లాగానో సిగ్నల్స్ లాగానో ఎమిట్ అవటాన్ని రేడియేషన్ అంటారు. ఓకే. సో మనం కాన్సెప్ట్ ఆఫ్ యాంటెనాలో చెప్పుకున్నా యాంటెనా విల్ రేడియేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ అని. అంటే రేడియేషన్ అంటే ఇప్పుడు ఎవరు ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకే. మరి రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి? ఓకే. ఎస్, ఐ ఎక్స్ప్లెయిన్. లాస్ట్ క్లాస్ లో చూసాం. మనకి ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది కదా. ఈ ట్రాన్స్మిటర్ లో మనకు తెలుసు ఒక సోర్స్ ఉంటుంది, మాడ్యులేటర్ ఉంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. సో ఈ ట్రాన్స్మిషన్ గుండా ఇక్కడ ఒక transmission line ఉంటుంది. This is transmission line. Okay. And then the signal is connected to one antenna. Okay. This is transmitting antenna. Fine. So ఇక్కడ వరకు transmission line వరకు signal ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉంటుంది. And then this antenna converts electrical energy, electrical wave into electromagnetic wave. Fine. So ఆ తర్వాత ఈ వేవ్ ఏమైపోతుంది? ఇక్కడ వస్తున్న ఇట్లా వెళ్ళిన సిగ్నల్ కాస్త ఏమవుతుంది? ట్రాన్స్మిటింగ్ యాంటెనా వల్ల it will radiate. It will be radiated by the transmitting antenna. Okay. అంటే ట్రాన్స్మిటింగ్ యాంటెనా నుండి సిగ్నల్ ఏమైపోతుంది? ఫ్రీ స్పేస్ లోకి వస్తుంది. ఓకే. సో నా ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ చూస్తే ఎస్ ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఫ్లో అయిన సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ యాంటెనా దగ్గరకు వచ్చి యాంటెనా ఏమో ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ లాగా మార్చేసి అండ్ దెన్ ఇట్ విల్ రేడియేట్ ది సిగ్నల్. సో దిస్ టోటల్ ప్రాసెస్, ఓకే, హౌ ద రేడియేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద యాంటెనా, ఈ కాన్సెప్ట్ రేడియేషన్ మెకానిజం. అంటే ఈ EM వేవ్ ఏమవుతుంది తర్వాత యాంటెనా నుండి డిఅటాచ్ కూడా అయిపోతుంది. యాంటెనా రేడియేట్ చేస్తుందంటే ఏంటి మీనింగ్? అక్కడ వేవ్ ని బయటకు పంపిస్తుంది, ఎమిట్ చేస్తుంది అని అంటే ఆ వేవ్ ఏమైపోతుంది? యాంటెనా నుండి డిఅటాచ్ అయిపోతుంది. ఓకే. సో ద రేడియేషన్ మెకానిజం మీన్స్ హౌ దిస్ EM వేవ్ ఇస్ ఫార్మ్, ఫస్ట్ పాయింట్, అండ్ దెన్ హౌ ఇట్ గెట్స్ డిఅటాచ్డ్ ఫ్రమ్ ద యాంటెనా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేడియేషన్ మెకానిజం. ఓకే. Now I'll explain the radiation mechanism for 3 different cases. Okay. So the 3 different cases are, we're going to study the radiation mechanism for 3 things. One is single wire, and the second one 2 wire,
and the third one dipole. Okay, so now I'll start the radiation mechanism from a single wire. అంటే ఏంటి ఇక్కడ ఒక సింగిల్ నార్మల్ వైర్ యాక్ట్స్ as యాంటెనా. తెలుసా ఈ విషయం అసలు? సో ఇప్పుడు మనం స్టడీ చేద్దాం ఒక నార్మల్ వైర్ కూడా యాంటెనా లాగా ఎలా యాక్ట్ చేస్తుంది. ఓకే, తెలిసి మన నార్మల్ వైర్ అనేది నీకు తెలిసిందే. ఇప్పుడు మనకి కార్స్ ఆటోమొబైల్స్ మీద కానీ మన ఫోన్ పైన కానీ ఇంతకు ముందు పాత ఫోన్ మీద కానీ ఒక స్టిక్ యాంటెనా లాంటిది ఉంటుంది, ఐడియా ఉంటుంది. దట్ స్టిక్ యాంటెనా ఇస్ నథింగ్ బట్ వైర్ యాంటెనా. ఓకే, I will explain how the single wire will emit the radiation. Okay, మీకు ఈ యాంటెనా కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీకు లాస్ట్ టైం చెప్పాను, మీకు కమ్యూనికేషన్ సబ్జెక్ట్ కొంచెం ఐడియా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మీరు లాస్ట్ సెమిస్టర్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చదువుకుంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ కాన్సెప్ట్స్ కూడా కొంత ఉండాలి. బట్ నేను ఈ రెండు వచ్చినప్పుడు ఈ 2 టాపిక్స్ రిలేటెడ్ గా ఏ కాన్సెప్ట్ వచ్చినా ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో నా సింగిల్ వైర్, ఐ టేక్ ఎ వైర్, నార్మల్ వైర్. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వైర్ తీసుకుంటున్నా. వైర్ అంటే ఏంటి ఇక్కడ? ఒక కండక్టర్. సింగిల్ వైర్ ఇస్ నథింగ్ బట్ కండక్టర్. ఓకే, ఈ వైర్ కి లెంత్ ఎంత? This is of length L. And ఈ వైర్ కి ఏరియా ఎంత? E. ఓకే, సో టోటల్ ఈ వైర్ కి వాల్యూమ్ ఎంత? This is volume. Volume is nothing but V. Okay, area is E, length is L, and volume is V. So as this is conductor, exists flow of electrons. తెలిసిందే కదా? So now I'll indicate the directions, axis. Okay, yes, let it be Z, this is Y, and this is X. Fine. సో ఇప్పుడు ఏమనుకుందామంటే ఇక్కడ చాలా సింపుల్ గా నీట్ గా చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అజ్యూమ్ దట్ దిస్ కండక్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ టోటల్ చార్జ్ Q. ఓకే, Q అనే చార్జ్ ఉంది ఎవరిలో? ఈ వాల్యూమ్ లో. ఈ వాల్యూమ్ కండక్టర్ లో Q అనే చార్జ్ ఉంది. ఫైన్. మరి ఈ చార్జ్ ఎలా ఫ్లో అవుతుంది? ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అలాంగ్ Z డైరెక్షన్. దిస్ చార్జ్ ఇస్ ఫ్లోయింగ్ అలాంగ్ Z డైరెక్షన్. ఓకే మా? And another point is the electrons are moving in Z direction with a velocity Vz. ఇలా ఉన్నప్పుడు ఈ కండక్టర్ కి ఒక కరెంట్ డెన్సిటీ ఉంటుంది. ఆ కరెంట్ డెన్సిటీని వాల్యూమ్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అంటారు. That is represented by Jz. It consists of some current in the Z direction. Okay, we are measuring indirectly that current in the form of current density Jz. And that Jz is QV into Vz. What is QV? Volume charge density. Okay, na? A volume lo, and V ane volume lo, enta charge undi. Okay, so that is volume charge density. And Vz is velocity. So this is the current density formula. Okay, ఇది EMPL లో వస్తుంది, చూసుకోవచ్చు మీరు. Then, ఇప్పుడు ఏమన్నా మీ కండక్టర్ ని ఒక వాల్యూమ్ టైప్ కండక్టర్. Fine. Now we'll assume the conductor as ideal conductor. Okay, so this is the first case, and now assume conductor as ideal. మరి ఐడియల్ కండక్టర్ అంటే ఏంటి అసలు? ఈ ఐడియల్ కండక్టర్ అనే కాన్సెప్ట్ మనకి EMTL లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫైన్ చేసేటప్పుడు, పొటెన్షియల్ డిఫైన్ చేసేటప్పుడు వస్తుంది. ఇంకా ట్రాన్స్మిషన్ లైన్ కాన్సెప్ట్ దగ్గర కూడా వస్తుంది. What is meant by ideal conductor? For ideal conductor, all the charge resides on the surface of the conductor. Okay, ఎందుకంటే ideal conductor is an equipotential body. అంటే ఒక కండక్టర్ ఈక్విపొటెన్షియల్ బాడీ అంటే మీనింగ్ ఏంటంటే కండక్టర్ లోపల మీరు 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్స్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 0. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అన్నప్పుడు పొరపాటును కూడా చార్జ్ మూవ్ అవ్వదు కదా.
కరెంట్ ఉండదు కదా. కరెంట్ ఎప్పుడు మూవ్ అవుతుంది చెప్పండి, కరెంట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఆర్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మూవ్ అవుతుందో చెప్పండి. when there is potential difference. As inside the conductor the potential is equal, no charge resides inside the conductor. Means no charge will move inside the conductor if the conductor is ideal. All the charge resides on the surface of the conductor. Fine, అది ఐడియల్ కండక్టర్ అంటే రిమెంబర్. ఓకే, సో ఐడియల్ కండక్టర్ అయితే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. మరి ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఒక వాల్యూమ్ చార్జ్ అనుకొని, వాల్యూమ్ లోపల ఉంది చార్జ్ అనుకొని మనం ఒక కరెంట్ డెన్సిటీని డిఫైన్ చేసినప్పుడు, ఇప్పుడు ఏంటిది ఐడియల్ కండక్టర్ అయిపోయినప్పుడు అంతా చార్జ్ సర్ఫేస్ మీదకి వచ్చేసినప్పుడు we can't go for volume charge, we can't go for volume current density, instead we have to go for surface current density. Okay, so assume the conductor is ideal, so now we'll get surface current density. What is surface current density? Yes, here also we can write for notation purpose we can write JV. Yes, this is JS is QS into VJ. Okay, yes, what is here QS? Here Q is volume charge density, this is surface charge density. Okay na? So raina okasari poli. Yes, rastanu. QV volume charge density, QS surface charge density. Okay na? Fine. Now I'll go to another case. The case is if the wire is very thin. అప్పుడు ఏమవుద్దామా, దానికి సర్ఫేస్ ఉంటుందా? ఫస్ట్ వాల్యూమ్ అన్నాము, కాదు అది ఐడియల్ కాబట్టి అంత సర్ఫేస్ మీదకి వస్తుందని చెప్పాము. ఇప్పుడు ఏమంటున్నాం అంటే చాలా థిన్, అది చాలా చాలా సన్నగా ఉంది అని. మరి ఏమవుతుంది, అక్కడ సర్ఫేస్ ఉండదు కదా థిన్ అయితే. అప్పుడు మనం ఈ డెన్సిటీలని రిప్రజెంట్ చేయలేం కదా. డెన్సిటీ అంటే సపోజ్ ఇక్కడ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, కులూమ్స్ పర్ మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉండాలి అక్కడ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, కులూమ్స్ పర్, ఇదేమో కులూమ్స్ పర్ మీటర్ క్యూబ్, కులూమ్స్ ఇక్కడ పెట్టుకోండి, ఇదేమో కులూమ్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏరియా ఉండాలి డెన్సిటీని మనం డిఫైన్ చేయాలంటే. కానీ ఇక్కడ ఏంటి, కండక్టర్ ఇస్ అ థిన్ కండక్టర్, సో we can't define that densities. We can directly go for the current in the conductor. Okay, the current is IZ is equal to QL into VJ. ఓకే నా, మీరు ఎందుకు డిఫైన్ చేశాను, డెన్సిటీ డిఫైన్ చేయలేదు కాబట్టి కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి. కరెంట్ డెన్సిటీ అంటే ఇక్కడ చూడండి, వాట్ ఇస్ దిస్ వాల్యూమ్, సారీ ఇక్కడ ఇది వాల్యూమ్ కరెంట్ డెన్సిటీ. ఓకే, సో ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ వాల్యూమ్ కరెంట్ డెన్సిటీ, వాల్యూమ్ లో ఉన్న కరెంట్, ఇక్కడ సర్ఫేస్ కరెంట్ డెన్సిటీ, సర్ఫేస్ మీద వెళ్తున్న కరెంట్. ఇక్కడ కావాలంటే వాల్యూమ్ ఉండాలి, ఇక్కడ కావాలంటే సర్ఫేస్ ఏరియా ఉండాలి. బట్ థిన్ అయినప్పుడు ఏరియా ఉండదు, వాల్యూమ్ ఉండదు. అందుకని మనం చేయగలిగింది ఓన్లీ we can define only current. So the current is IZ is equal to QL into VJ. Okay, consider this IZ, that is QL into VJ. ఇప్పుడు మనం దీన్ని L తో మల్టిప్లై చేద్దాం. L into IZ is equal to L into QL into VJ. ఓకే, యా, ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాం. జస్ట్ we'll differentiate IZ, dIZ by dt is equal to L into QL into dVZ by dt. ఓకేనా, ఏంటి ఈక్వేషన్ చూసుకోండి ఒక్కసారి. వాట్ ఇస్ దిస్ L into QL dVZ by dt అంటే ఏంటమ్మా, వెలాసిటీ, డిఫరెంట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ AZ. ఓకే, సో టోటలీ దిస్ ఈక్వేషన్ ఇస్ the fundamental equation for electromagnetic radiation. Fundamental equation for electromagnetic radiation. ఓకే మా, ఏం చెప్తుంది ఇది? ఓకే, ఎల్ అంటే త్రూ అవుట్ ద లెంత్ అని మీనింగ్ అక్కడ. సో జాగ్రత్తగా వినండి, ఏం చెప్తుందంటే మీరు ఒక కండక్టర్ లో వేరియింగ్ కరెంట్, వాట్ ఇస్ dIZ by dt, చేంజ్ ఇన్ కరెంట్ అంటే వేరియింగ్ కరెంట్ అని విత్ రెస్పెక్ట్ టు టైం. ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ వేరియింగ్ కరెంట్, yes, there must be acceleration. What is this AZ? AZ is nothing but acceleration. Okay, or I can say deceleration also.
So to produce a varying current, there must be acceleration or deceleration of the charge flowing in that wire or conductor. ఓకేనా? సో అంటే ఒక వేరియింగ్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మీ చార్జ్ యాక్సిలరేట్ అయినా అవ్వాలి, లేదా డిసెలరేట్ అయినా అవ్వాలి. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవ్వకూడదు. మూవ్ అవ్వకుండా ఎలాంటి వెలాసిటీ తోటి మూవ్ అవ్వాలి? ఎస్, వేరియింగ్ వెలాసిటీ. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ వేరీ అయిపోతూ ఉండాలి. అలా కనుక వేరీ అయిపోతే దట్ క్రియేట్స్ ఏ వేరియింగ్ కరెంట్. ఓకే, దెన్ వేరియింగ్ కరెంట్ క్రియేట్ అయితే మనకేంటి? ఇది ఎలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్? అసలు దానికి దీనికి ఏంటి లింక్? సో నౌ లిజన్ కేర్ఫుల్లీ. అమ్మా ఇక్కడ చూడండి. ఎస్, వేరియింగ్ కరెంట్ వచ్చిందంటేనే ఏం జరిగినట్లు అంటే ఎస్ యు ఆర్ గెటింగ్ ఏ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంటే ఓకేనా, ఇక్కడ వేరియింగ్ కరెంట్ వచ్చిందంటే ఏం జరిగింది? ఎస్, వేరియింగ్ కరెంట్ ఏం ప్రొడ్యూస్ చేసిందమ్మా? will produce varying magnetic field. గుర్తుపెట్టుకోండిరా, వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంటే అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలా చెప్తారు ఇదంతా అన్నట్టు కాన్సెప్ట్ అదే. మన ఈఎంటీలో చూస్తుంటారు మీరు. మీకు ఒక ఈక్వేషన్ తెలుసా? వాట్ ఇస్ దట్ ఈక్వేషన్? ద ఈక్వేషన్ ఇస్ డెల్ క్రాస్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు B bar dot. అంటే dou B bar by dou T. What is B bar? Magnetic flux density. Okay, so ఎప్పుడు ఈ magnetic flux dou B bar by dou T గుర్తుపెట్టుకోండి. Magnetic flux density which is varying with respect to time. So that creates that is due to this varying current. So once ఇది వచ్చేసింది అని అంటే automatically it will produce electric field. Okay, so totally what is happening? We are getting both the electric field and magnetic field combinedly. Continuous గా magnetic field, electric field generate చేయడం, ఆ electric field తిరిగి magnetic field generate చేయడం. This is goes on continuously. So what are you going to get? We are going to get radiation, electromagnetic wave. Okay, so that is the meaning of fundamental equation for electromagnetic radiation. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే there must be acceleration or deceleration of the charge. Okay, అంటే కండక్టర్ లో ఫ్లో అవుతున్న చార్జ్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి ఫ్లో అయితే మాత్రం ఇది జరగదు. ఇది జరిగేది ఓన్లీ వెన్ చార్జ్ ఇస్ మూవింగ్ విత్ డిఫరెంట్ వెలాసిటీ, ద వెలాసిటీ విచ్ ఇస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా? సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కండిషన్స్ ఫర్ రేడియేషన్. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ రేడియేషన్ ఫ్రమ్ ఎ సింగిల్ వైర్. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా వన్ బై వన్. సో ఏం చెప్పాను? సెంటెన్స్ ఏంటి? టు గెట్ ద రేడియేషన్ ఫ్రమ్ ద సింగిల్ వైర్, ద చార్జ్ ట్రావెలింగ్ అండ్ ద సింగిల్ వైర్ must be accelerated or decelerated. There must be change in velocity of the charge. Okay? Yes. అందుకని చూడండి ఒకసారి. First condition. So see the first point. If the charge is not moving, current is not created and there is no radiation. అసలు ఛార్జ్ మూవ్ అవ్వకపోతే కరెంటే రాదు, కరెంటే రాకపోతే ఇంకెక్కడ రేడియేషన్ వస్తుంది? ఓకే, వెరీ సింపుల్ కాన్సెప్ట్. దెన్ సెకండ్ పాయింట్, ఇఫ్ ద ఛార్జ్ ఈస్ మూవింగ్ విత్ ఎ యూనిఫామ్ వెలాసిటీ. See what I explained, there must be a change in velocity, then only there will be a radiation. But the second point is if the charge is moving with a uniform velocity, then what will happen? See the sub points. There is no radiation if the wire is straight and infinite in extent. ఓకే, వైర్ స్ట్రైట్ గా ఉండి ఇన్ఫైనట్ లెంత్ ఉండి దానిలో కాన్స్టెంట్ వెలాసిటీ తోటి చార్జ్ మూవ్ అవుతుంటే దర్ ఇస్ నో రేడియేషన్. ఓకే, దెన్ yes, if the charge is moving with a uniform velocity, there is radiation if the wire is curved, bent, discontinuous, terminated or truncated. అంటే యూనిఫామ్ వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నా సరే, if the wire is curved, bent, discontinuous, terminated or truncated, there is radiation. అంటే ఏం జరుగుతుందో చెప్పండి? When you curved the wire or bend the wire, or if you make any discontinuity in the wire, or if the wire is terminated, or if it is truncated, then there will be acceleration of the charge.
or there will be deceleration of the charge, means the charge velocity is changing because of these things. So that is the reason you are going to get radiation. Okay, so examples ikkada draw chesanu chudandi amma okasari. So this is the curved, and wire ila curve cheste there will be radiation. Okay, ee lines unnai kada indicating the radiation. And if the wire is bent like this, exact గా bend చేసినా అంతే కదా, ఇప్పుడు కర్వ్ చేస్తే కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతున్నాయి, కాస్త కర్వ్ వచ్చిన వెంటనే ఏమైపోతాయి చెప్పండి, వెలాసిటీ చేంజ్ అయిపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్, మనం వాటర్ పైప్ తీసుకోండి. వాటర్ పైప్ ని నార్మల్ గా ఇట్లా ఫ్లోర్ మీద వదిలేసి మీరు ఒక వైపు నుండి వాటర్ సెండ్ చేస్తుంటే కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్ళిపోతాయి. వాటర్ బయటకు వచ్చే వాటర్ కూడా కాన్స్టెంట్ వెలాసిటీ వస్తూ ఉంటాయి. అదే మీరు ఒక వాటర్ పైప్ ఆ మధ్యలో ఏమైనా ప్రెస్ చేసి చూడండి, లేకపోతే ఇలా బెండ్ చేసి చూడండి, లేకపోతే ఇలా ట్రంకేట్ లేకపోతే ఏదైనా కట్ చేసి చూడండి ఒక చిన్న పార్ట్, అవునా, లేకపోతే ఏదైనా టేర్ చేసి చూడండి, ఏమైపోద్ది ఆటోమేటిక్ గా, ఎస్ వాటర్ ఫ్లో, ఆ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, దట్ విల్ బి చేంజ్. ఓకే, సో ఎస్ బెండ్ చేసిన వైర్ విల్ గెట్ రేడియేషన్, అండ్ డిస్కంటిన్యూటీ చేసిన అంటే వైర్ లో ఒక పార్ట్, కొంత పార్ట్ దాని ఎంత రేడియస్ ఉందో అంత ఉంచేసి మిగతా పార్ట్ రేడియస్ ని మీరు కొంచెం డిక్రీజ్ చేసిన, లేకపోతే డిఫరెంట్ రేడియస్ ఉన్న వైర్స్ ని అటాచ్ చేసినా సరే విల్ గెట్ రేడియేషన్ అట్ దిస్ యాడింగ్, దట్ ఈస్ అటాచింగ్ పాయింట్. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇఫ్ ద వైర్ ఇస్ టెర్మినేటెడ్. ఓకే, అంటే ఇలా ఏదైనా ఒక లోడ్ ఇంపెడెన్స్ తో మీరు టెర్మినేట్ చేసిన, అక్కడ వరకు కండక్టర్, అక్కడ నుండి డిఫరెంట్ ఇంపెడెన్స్, యాజ్ దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ ఇంపెడెన్సెస్ ఆర్ డిఫరెంట్ మీడియమ్స్, కండక్టర్స్ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీ ఏమైపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో విల్ గెట్ రేడియేషన్. దాని లాస్ట్ వన్ వచ్చి ట్రంకేటెడ్. ట్రంకేటెడ్ మీనింగ్ ఏంటంటే సర్ఫేస్ ఉంటుంది కదా, కండక్టర్ సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్ ఏమన్నా చెక్కినట్లు ఉంటే, ఓకే, దానిపైన ఉన్న సర్ఫేస్ ఏమన్నా అన్ఈక్వల్ సర్ఫేసెస్ అలా కనుక ఉంటే దెన్ ఆల్సో విల్ గెట్ రేడియేషన్. ఓకేనా, సో వీటన్నిటి వల్ల మనం చేస్తుంది ఏంటి అని అంటే వీఆర్ చేంజింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫైన్, yes, another important point, last point, if the charge is oscillating in time motion, it radiates even if the wire is straight. అవునా, ఇవేమీ లేకుండా వైర్ స్ట్రైట్ గా ఉన్నా సరే ఎప్పుడు రేడియేట్ అవుతుంది అని అంటే ద చార్జ్ ఇస్ ఆసిలేటింగ్, మీన్స్ అంటే ఇనిషియల్ గా మీరు ఆ ఫ్లో రావడానికి మీరు ఏమైతే ఇన్పుట్ గా ఇస్తారో ఆ ఇన్పుట్ కనుక రిలేటింగ్ కండిషన్ లో కనుక ఉంటే ఆటోమేటికలీ ఇట్ విల్ రేడియేట్. అంటే ఇప్పుడు యాంటెనాకి ఇన్పుట్ కనుక మీరు ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చేస్తే then automatically it will radiate even the conductor is straight. Okay, so these are all the conditions for radiation. So what I explained in this class, I explained the radiation mechanism from single wire. In the next class I'll explain the two wire radiation mechanism and then the radiation mechanism of dipole. Okay, the one and only important point in this concept is the wire can be radiated if there exists change in velocity of the electrons flowing. Okay na, so that's all. Thank you very much.